అధికారంలోకి వచ్చిన 8 నెలలలోపే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం జరుగుతుందని ఆగస్టు 15వ తేదీలోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి 7 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మున్నూరు కాపు సంఘ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోపే ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని, 6 గ్యారెంటీలలో 4 గ్యారెంటీలు అమలు చేయడం జరిగిందని, మిగతా 2 గ్యారెంటీలు కూడా త్వరలోనే అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల కోసం, అభివృద్ధి కోసం పనిచేస్తుందని, మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల అభివృద్ధి పరచడం జరుగుతుందన్నారు. మా మున్నూరు కాపు సోదరులకు ప్రతి ఒక్కరికి మా తెలియజేస్తున్నాము. సో ఇది భావనానికి మాకు అన్ని విధాలుగా సహకరించిన మా గ్రామ సర్పంచ్ గారు మరియు మా కుల సంఘ సభ్యులైనటువంటి ఉపాల నరసింహ గారు, బంజారా రవి గారు, వీరందరికీ ఎందుకంటే ఈ పనిని పట్టుకొని చేయడం అనేది చాలా నేను భావిస్తూ మా సంఘం తరఫున అందరి తరఫున మీ అందరికీ వచ్చిన వాళ్ళందరూ బృహస్పతి ప్రచూదాస్థానం చంద్రగమ్మత రైల్వే స్టేషన్ లక్ష్మీ మున్నూరు కాపు సంఘం తరఫున ముఖ్య అతిథులకి సన్మాన కార్యక్రమం ఉప్పల నరసింహ గారు మన ఎమ్మెల్యే గారికి శాలువాతో సన్మానం చేస్తుంది. అన్ని విధాలుగా సహకరించిన అబ్బాయి మాజీ సర్పంచ్ సాన సత్యనారాయణ గారికి లక్ష్మీ దేవతాభ్యో నమో నమః. सर्वभूतेषु धनरूपेण होस्तां या देवी सर्वोचेमकं सन्तमकं हृदये लक्ष्मोद्भन्पास्ते लक्ष्णायं ब्रह्मस्य मुनीमये ओदारं विष्णवे ब्रह्मस्य प्रमाण भवति य एवं वेदायो पामायतनं वेद आयतनवान् भवति. लक्ष्मीदेवताभ्यो नमो नमः. मंगलम भगवान विष्णु मंगलम पुरुषोत्तम मंगलम वासुदेवाय महनीय गुणात्मने चक्रवर्तनोजाय सार्वभौमाय मंगलम आनंद कर्पूर मंगलान् दर्शयामि. नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि. लक्ष्मी देवताभ्यो लक्ष्मी देव చాలా శుభదినం. ఎందుకంటే అమ్మవారి మూల నక్షత్రం రోజు పుట్టినరోజు కాబట్టి ఈ రోజు మీరు గృహప్రవేశం చేసుకోవడం చాలా శుభదాయకం. మరి ఈ రుద్రారం గ్రామం వాళ్ళు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకు కాంగ్రెస్ పార్టీ మరి ఏ విధంగా అయితే మరి మైనంపల్లి రోహిత్ అన్న గారికి దేశంలోనే మరి యంగెస్ట్ ఎమ్మెల్యేగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు మరి అమ్మవారి శుభదినం సందర్భంగా అన్న రోహిత్ అన్న గారికి మంత్రి పదవి కూడా రావాలని మేమందరము సభాముఖంగా కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము ఎంతో కష్టపడి మరి కార్యకర్తలు కానీ అందరూ మా పై ఉన్న అప్పుడున్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఎన్నో ఒత్తిడికి మేము లోనై మిమ్మల్ని కష్టపడి గెలిపిస్తున్నాం సార్. మరి మా అందరి కష్టాలు తీర్చే బాధ్యత మీరే ఉంటుంది. కాబట్టి గ్రామాలు కూడా ప్రతి గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మీలాంటి యువ ఎమ్మెల్యేలు ముందుండాలని నేను కోరుకుంటున్నాను. ఏ విధంగానైతే ఈ మెదక్ నియోజకవర్గాన్ని మీరు అభివృద్ధి పథంలో ఉంచితే మరి సీఎం గారు కూడా మీ మీద దయతచ్చి మరి మంత్రి పదవి ఇవ్వాలని
నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సామాజిక సేవలోనూ తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నారు. ప్రతి గ్రామంలోనూ పేదవారికి ఎవ్వరికి లేని వాళ్ళకు కూడా ఇల్లు కట్టియడం కానీ, మంచినీళ్ళు ఇవ్వడం కానీ, ఇంకా 25,000 ఫిక్స్డ్ డిపాజిట్ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు మీరు. కాబట్టి ఇది గుర్తించి గవర్నమెంట్ ఖచ్చితంగా రోహితన్నకు మంత్రి పదవి ఇవ్వాలని నేను ఈ సభాముఖంగా కోరుకుంటూ, ఏ రకంగానైనా గెలిపించుకుంటాము, ఏ రకంగానైనా చేస్తాం అనేది ఒక ఆశ ఉంటే చేసినాము. మరి ప్రజలందరూ కూడా సహకరించి మరి గెలిపించారు. అదేవిధంగా వారు కూడా వారి యొక్క ఆశలు చాలా ఉన్నాయి, వారి కష్టాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని మీరు దయతో మన్నించి ప్రతి ఒక్కరి యొక్క వాళ్ళ బాధలను కష్టాలను, అంటే ఇప్పటి వరకు తీరలేకపోయినాయి 10 సంవత్సరాల నుంచి వాళ్ళ కష్టాలు చిన్న పెద్ద ఏదైనా చెప్పండి కూడా వారు ఎవరు అందుబాటులో లేరు నాయకులు. మరి ఇప్పుడు అటువంటి పరిస్థితి రాకుండా మా ఎమ్మెల్యే గారు ఈ యొక్క మా ప్రజలందరి విన్నపాలను మరి చూసి వాళ్ళకు అందరికీ సాయం చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఇక్కడ ఒక ఎస్సీ కాలనీ ఉన్నది 89లో, అది నేనే వ్యవస్థాపకుని అక్కడ వచ్చేసి ఎవరు లేకున్నా కానీ 36 ఇళ్లను ఒక పునాది లేపి దాని తర్వాత బిల్లులు వచ్చినాయి, వాళ్ళే తీసుకున్నారు. వాళ్ళకి చాలా వ్యయ ప్రయాసాలతోటి నిర్మించడం జరిగింది. ఇప్పుడు దాంట్లో కొన్ని వసతులు సౌకర్యాలు లేవు కాబట్టి వాటిని కల్పించాలని నేను ఎమ్మెల్యే గారు కోరుతున్నాను. ముఖ్యంగా స్కూల్ బిల్డింగ్ ఉన్నది, దాని కాంపౌండ్ వాల్ లేక మరి అంత చెత్త చెదాలు అవన్నీ వస్తున్నాయి, దానికి ఒక కాంపౌండ్ వాల్. అదే విధంగా అదే కాలనీలో ఆ రోజే ఇచ్చిపెట్టిన మేము ఒక కమ్యూనిటీ హాల్, వాళ్ళు పెళ్లి చేసుకుంటే మరి చేసుకోవడానికి వీలుగా ఒక కమ్యూనిటీ హాల్ మంజూరు ఇస్తారని చెప్పేసి మరి వాళ్ళంతా మిమ్మల్ని కోరుతున్నారు. అదే విధంగా ఇక్కడ కొంతమంది ఎన్నికలకు వచ్చినప్పుడు వారి బాధలు చాలా చెప్పారు. వారు కొంత సహనంతో ఓపికతో మా యొక్క విన్నపాన్ని విని మా ప్రజలందరికీ సాయం చేస్తారని చెప్పి కోరుతున్నా. ముఖ్యంగా ఇక్కడ ఒక 3 బ్లైండ్ మరియు హ్యాండిక్యాప్ ఉన్నారు, వాళ్ళకు కూడా వారు సొంతంగా ఏ రకంగానైనా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నా. వీలైనంత మటుకు మాకు ఇల్లు కానీ, పెన్షన్లు కానీ, రోడ్ నిర్మాణాలు కానీ, ఇక సర్పంచులు ఎవరొస్తారో ఏ లీడర్లు అయినప్పటికీ కూడా వారందరికీ మీ పూర్తి సహాయ సహకారాలు ఉందని చెప్పి కోరుతూ 15 ఆగస్టు లోపల మొత్తం 2 లక్షల రుణమాఫీ కూడా చేసి చూపెడతామని చెప్పి మరి మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన ప్రకారంగానే మరి రుణమాఫీ కూడా మరి చేయడం జరిగింది. అంటే మనం గెలిచి 8 నెలలు కూడా కాకముందే 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు వాళ్ళు అమలు చేస్తా ఉన్నాం. కాబట్టి తప్పకుండా అన్ని గ్యారంటీలు కూడా అమలు చేస్తాం, అన్ని కష్టాలు కూడా తీర్స్తాం. ఇవాళ కొంతమంది దొంగలు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. రాజీనామా లేదు, ఏం లేదు, పోయి అలా మలేషియాలో కూర్చురు. కాబట్టి నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మన ప్రజల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మనకు మంచి చేసే ప్రభుత్వం. కాబట్టి మీ అందరూ కూడా మరి వచ్చే మన స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలి. ఎందుకంటే ఇప్పుడు ఇల్లు కొల్లది వంటిల్లో కొల్లది అయితే నడుస్తుందా? కాబట్టి మీరు నన్ను గెలిపించారు, మరి నేను మంచి పని చేయాలంటే మరి నా కింద కూడా మంచిగా ఉండాలి. లేకపోతే ఇప్పుడు కింద మీరు ఆల్లీని గెలిపించారు అనుకో, ఆ లాగం చేసుకుంటే 5 ఏళ్ళు బాయ్, ఇక మనకు అభివృద్ధి ఏదైతుంది. కాబట్టి మీ రుద్రారం గ్రామాన్ని అభివృద్ధి ఇంకా సేవా కార్యక్రమాల్లో ముందుంచే బాధ్యత నాది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి దానికి మరి ఇంతకు ముందు మరి కొన్ని పీటీ రోడ్లు, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్లు, అంగన్వాడీ బిల్డింగ్, కాంపౌండ్ వాల్ ఇవన్నీ కూడా అనడం జరిగింది. అవన్నీ కూడా చేపించే బాధ్యత నాది. మళ్ళా ఎన్నికలు వచ్చే లోపల నేను ఓటు అడగకుండానే మీరు ఓటేసి గెలిపించే విధంగా నేను పనిచేస్తానని చెప్పి మీ అందరూ కూడా ఇంకొకసారి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మాటిస్తా ఉన్నా. కాబట్టి ఇంకొకసారి మరి మీ అందరు కూడా మరి నన్ను ఇక్కడికి పిలిచినందుకు, ఈ ప్రారంభోత్సవంకి మరి నన్ను ఆహ్వానించినందుకు ఇంకొకసారి మీ అందరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై కాంగ్రెస్.